సార్ ఇప్పుడు జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీఏకి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి? జిల్లాల వారీగా అనాలిసిస్ చేసుకుంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి. అలాగే జిల్లా పరంగా తీసుకున్నట్లయితే మనం ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే అది బాగా మైండ్లో రిజిస్టర్ అయిందండి. తర్వాత కొత్తగా వచ్చిన జిల్లాల గురించి మన ప్రేక్షకుల్లో అందరికీ అంతగా రిజిస్టర్ అయి ఉండకపోవచ్చు, కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు, ఎక్కువ మందికి అవగాహన ఉండొచ్చు. బట్ దాన్ని సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా మనం ఉమ్మడి జిల్లాల వారీగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో ఉమ్మడి జిల్లాలు 13, మొత్తం నియోజకవర్గాలు 175. ఈ 175 కాన్స్టిట్యున్సీల్లో 13 జిల్లాలకు సంబంధించి కనుక తీసుకున్నట్లయితే శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాలకు గాను టీడీపీ పార్టీ 7 గెలుస్తుందండి, వైఎస్ఆర్సీపీ పార్టీ 3 గెలుస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే రాష్ట్రం మొత్తం మీద టీడీపీ పార్టీ అత్యధికమైన సీట్లను సంపాదించేటువంటి జిల్లా ఏదన్నా ఉంది అని అంటే అది గుంటూరుకి చెప్పుకోవచ్చండి. సో గుంటూరులో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఈ 17 నియోజకవర్గాల్లో టీడీపీ 14, జనసేన 1, అంటే కూటమి 15 సీట్లు గెలుస్తుంది. అవుట్ ఆఫ్ 17 15 సీట్లు కూటమి గెలుస్తుంది. కేవలం 2 సీట్లతో సరిపెట్టుకోబోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీకి ఏ జిల్లాలో తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అనే అంశం కనుక తీసుకున్నట్లయితే మీరు గమనించారా, ఇది ఏ జిల్లానో గెస్ చేయగలరా? ఎస్, ఖచ్చితంగా కడప జిల్లా. ఈ కడప జిల్లాలో రాష్ట్రం మొత్తం మీద కనుక తీసుకున్నట్లయితే అత్యంత తక్కువ సీట్లు రాబోతున్నాయి టీడీపీకి. టీడీపీకి కేవలం 3 సీట్లతోటి ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. గతంలో దాదాపు 1 సీటు కూడా రాలేదేమో, ఇక్కడ 3 సీట్ల వరకు వస్తుంది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక తీసుకుంటే రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఏ జిల్లాలో ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉందనే అంశం కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి కర్నూలులో అత్యధికమైన సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధికంగా 10 సీట్లు గెలుస్తుంది. ఇక్కడ టీడీపీ కేవలం 4 సీట్లతో సరిపెట్టుకోబోతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడ అత్యంత తక్కువ సీట్లు చాలా తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటే అది వైజాగ్. వైజాగ్లో వైసీపీ పార్టీకి కేవలం 1 సీటు రాబోతుంది. ఇది గమనించాల్సిన విషయం. అయితే వైజాగ్ని క్యాపిటల్గా చేసిన తర్వాత కూడా అక్కడ వైసీపీకి ఎందుకు అంత తక్కువ సీట్లు వస్తాయంట? అంటే అది పొలిటికల్గా వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, లేకపోతే విధి విధానాలు ఏంటి, ఆయా పార్టీల యొక్క పాలసీస్ ఏంటి, గవర్నమెంట్ పాలసీస్ ఏందనేది ఒక అస్ట్రాలజీ మాత్రమే అవగాహన కలిగినటువంటి నాకు అంత అవగాహన లేదండి. బట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ అస్ట్రాలజర్గా, పొలిటికల్ అస్ట్రాలజీ స్టడీ చేసే వ్యక్తిగా నేను చెప్పగలిగింది ఏంటంటే ఏ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ తరపు నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు, ఆ తలపడేటువంటి ప్రత్యర్థులు ఎవరైతున్నారో, ప్రధాన పార్టీల యొక్క అభ్యర్థులు ఎవరైతున్నారో వారి జాతకాన్ని అనుసరించి ఎవరు గెలుస్తున్నారు, ఏ పార్టీ వాళ్ళు గెలుస్తున్నారు, ఏ పార్టీ ఓడిపోతున్నారని చెప్పగలను. ఇలా ఓవరాల్గా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక జిల్లాకు వచ్చేసి ఈ పార్టీకి ఇన్ని వస్తున్నాయి, ఈ పార్టీకి ఇన్ని వస్తున్నాయి చెప్తున్నాను. అయితే ఈ పార్టీ ఓడిపోవడానికి లేక ఈ క్యాండిడేట్ ఓడిపోవడానికి పొలిటికల్గా ఏమై ఉండొచ్చు అనేది యాజ్ ఎ లేమ్యాన్, యాజ్ ఎ అస్ట్రాలజర్గా నేను ప్రిడిక్ట్ చేయలేకపోవచ్చు. యాజ్ ఎ సెఫాలజిస్టులు కొంతమంది చేయొచ్చు, వాళ్ళే చేస్తారు. గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలు ఉన్నాయి, అక్కడ పోటీ చేసే అభ్యర్థుల జాతకాలు మీరు పరిశీలించారా? అక్కడ ఏ పార్టీకి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి? రైట్ అండి. ఉభయ గోదావరి జిల్లాల గురించి చెప్పబోయే ముందు మనం ఒక ఆర్డర్లో వస్తే మన ప్రేక్షకులకు కూడా కొంత ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా కొంతమంది ఉత్సుకతతోటి నేను చెప్పే ప్రతి ఫలితాన్ని కూడా రాసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మనం గమనించవచ్చు. ఎందుకంటే ఫలితాల అనంతరం సిద్ధాంత రాఘవేంద్ర గారి యొక్క క్రెడిబిలిటీ ఏంటి, వారు చెప్పింది ఎంతవరకు వాస్తవం అయ్యే అవకాశం ఉంది, ఎంతవరకు వారిని నమ్మొచ్చు అనేది తెలుసుకునే ప్రయత్నంలో ప్రేక్షకులు చాలామంది నేను చెప్పే ఫలితాలని నోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మనం 1 by 1 చెప్పుకుంటూ వస్తే బాగుంటుందండి. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా కనుక తీసుకున్నట్లయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 10 నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీ 7, వైఎస్ఆర్సీపీ పార్టీ 3 సీట్లని కైవసం చేసుకోబోతుంది. అలాగే విజయనగరం కనుక తీసుకున్నట్లయితే విజయనగరంలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 9లో వైసీపీ 6 సీట్లు, టీడీపీ 3 సీట్లని
కైవసం చేసుకోబోతుంది. అలాగే వైజాగ్ కనుక తీసుకున్నట్లయితే వైజాగ్లో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 15 కాన్స్టిట్యున్సీల్లో టీడీపీ 9, జనసేన 4, బీజేపీ 1, అంటే మొత్తం 15 సీట్లలో కూటమి 14 సీట్లు గెలిచేస్తుంది. కేవలం ఒక్క సీటు తోటి వైసీపీ సరిపెట్టుకోబోతుంది. అలాగే ఈస్ట్ గోదావరి కనుక తీసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం 19 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ 19 కాన్స్టిట్యున్సీకి గాను టీడీపీ 10 సీట్లు, జనసేన 5 సీట్లు, వైసీపీ 3 సీట్లు, బీజేపీ 1 సీటు గెలవబోతుంది. అంటే అవుట్ ఆఫ్ 19లో కేవలం 3 సీట్లతోటి వైసీపీ సరిపెట్టుకుంటుంది. 16 సీట్లలో కూటమి గెలుస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే వెస్ట్ గోదావరి కనుక తీసుకున్నట్లయితే మొత్తం 15 సీట్లు ఉన్నాయి. ఈ 15 సీట్లకు గాను టీడీపీ 8 సీట్లు, జనసేన 5, వైసీపీ 2, అంటే అవుట్ ఆఫ్ 15 సీట్లలో కేవలం 2 సీట్లు మాత్రమే వైసీపీకి వస్తున్నాయి. 13 సీట్లు కూటమి గెలుచుకుంటుందని చెప్పవచ్చు. అలాగే కృష్ణా జిల్లా కనుక తీసుకున్నట్లయితే మొత్తం 16 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ 16 కాన్స్టిట్యున్సీల్లో టీడీపీ 11, జనసేన 1, బీజేపీ 1 గెలుస్తున్నాయి. ఇక్కడ గమనించినట్లయితే వైసీపీ పార్టీకి 2 లేదా 3 వచ్చే అవకాశం ఉంది. ఇక అత్యధికంగా ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎక్కువ సీట్లు రాబోతుందని ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. ఇక్కడ మొత్తం 17 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. టీడీపీకి 14, వైసీపీకి 2, జనసేనకి 1 రాబోతున్నాయి. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 సీట్లు ఉన్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న 12 సీట్లలో కేవలం 2 సీట్లతోటి వైసీపీ సరిపెట్టుకుంటుంది. 10 సీట్లలో కూటమి గెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూటమి అంటే కంప్లీట్గా టీడీపీ మాత్రం పోటీ చేస్తుంది కాబట్టి 10 సీట్లు కూడా టీడీపీ అని చెప్పుకోవచ్చు. అలాగనే నెల్లూరు జిల్లా కనుక తీసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో టీడీపీ పార్టీ 6 గెలుస్తుంది. అంటే మొత్తం 10 సీట్లు ఉన్నాయి. టీడీపీ పార్టీ 6 గెలుస్తుంది, వైసీపీ 2 గెలుస్తుంది. 2 సీట్లు బాగా టైట్గా ఉన్నాయి, బట్ అవి కూడా నేను వైసీపీ వైపే ఎడ్జ్ ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. కడప జిల్లా కనుక తీసుకున్నట్లయితే ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ 10లో 7 వైసీపీ గెలుస్తుంది. కేవలం 3 సీట్లతోటి టీడీపీ సరిపెట్టుకోబోతుందని చెప్పవచ్చు. అలాగే కర్నూలు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో అత్యధికంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కర్నూలు జిల్లాలో ఎక్కువ సీట్లు రాబోతున్నాయి. అవుట్ ఆఫ్ 14 10 సీట్లలో వైసీపీ విజయదుందుబి ముగించబోతుంది. కేవలం 4 సీట్లతోటి టీడీపీ సరిపెట్టుకోబోతుంది. అలాగే అనంతపురం కనుక తీసుకున్నట్లయితే అనంతపురంలో మొత్తం 14 సీట్లు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాల్లో టీడీపీ అనంతపురం జిల్లా కనుక తీసుకున్నట్లయితే ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 కాన్స్టిట్యున్సీల్లో టీడీపీ 11 సీట్లు గెలుస్తుంది, వైసీపీ కేవలం 2 సీట్లతో గెలుస్తుంది, కాంగ్రెస్ అత్యద్భుతంగా 1 సీట్లో గెలిచే అవకాశం ఉంది. ఆ కాన్స్టిట్యున్సీ మడగశిర. అలాగే చిత్తూరు కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే చిత్తూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం 14 సీట్లు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీ 9 గెలవబోతుంది, వైసీపీ 5 గెలవబోతుంది. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో అత్యధికంగా టీడీపీ మరియు కూటమితో కలిపి 124 సీట్లు గెలవబోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 50 సీట్లతో గెలవబోతుంది. కాంగ్రెస్కి 1 సీటు రాబోతుంది.